నమస్కారం. కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులందరికీ శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ నేటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాము. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, గాయత్రి పీఠాధిపతులు బ్రహ్మశ్రీ ఇటికరాల సుబ్రహ్మణ్య శర్మ గారు. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. ముందుగా మీకు ఉగాది శుభాకాంక్షలు గురుగారు. తప్పకుండా మీకు ప్రేక్షకులు అందరికీ కూడా నూతన సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు. ఈ పరాభవనామ సంవత్సరం ద్వాదశ రాశుల వారు కూడా సకల ఐశ్వర్య భోగభాగ్యాలు కలగాలి అని, వాళ్ళకి ఇంట్లో సకల శుభకార్యాలు జరగాలి అని, ప్రతి కార్యము విజయము జరగాలని అమ్మవారి తరపు నుంచి ప్రార్థన చేస్తున్నాను. తప్పకుండా గురుగారు మనమైతే కనుక ఇంతకు ముందుల సంపూర్ణ జాతకం చెప్పుకున్నాం. సో ఏ రాశి వారు గుణగణాల దగ్గర నుంచి వాళ్ళ పుట్టిన దగ్గర నుండి చనిపోయేదాకా వాళ్ళ జీవితం ఎలా ఉంటుందో ఒక్కొక్క దశగా మీరు ఎంతో క్లియర్ గా తెలియజేశారు. సో ఆ వీడియోలు కనుక చూడకపోతే చూడండి, తప్పకుండా మేము ఆ వీడియో లింక్ అయితే ఇస్తాము డిస్క్రిప్షన్ లో, ఎందుకంటే ప్రతి రాశి గురించి ఎంతో క్లుప్తంగా తెలియజేశారు. ఇప్పుడు వచ్చేసి మనం ఈ ఉగాది పరాభవ నామ సంవత్సర ఫలితాలు అయితే తెలుసుకుందాం గురుగారు. ముందుగా వచ్చేసి ఒక చిన్న సందేహం గురుగారు. జనరల్ గా ఉగాది పంచాంగం మనం చూసేటప్పుడు ఆదాయ వ్యయాల్ని, ఎందుకంటే చాలా వరకు అవి ప్రతి ఒక్కరికి, అంటే నా సొంత అనుభవంలో కూడా సింక్ అవ్వలేదు అనిపిస్తుంది. ఆదాయం వ్యయాలు గాని, రాజ్యపూజ్యాలు గాని, అసలు వీటిని ఎలా చూడాలంటారు, ఒక్కసారి చెప్తారా? తప్పకుండానమ్మా. నేను సాధారణంగా ముందే ప్రతి ఉగాది ఫలితాల్లో ఈ విషయం చెప్తాను ముందుగానే. అందుకని ఇప్పుడు కూడా మీ తరపు నుంచి ప్రేక్షకులకు చెప్పేది ఏంటంటే, ఆదాయ వ్యయాలను ఎలా చూడాలి అంటే కనుక సాధారణంగా మనకి ఆదాయం 6, వ్యయం 12 అంటాం. వీళ్ళకి అనుమానం వస్తుంది, గురువుగారు 6 రూపాయలు సంపాదించి 12 రూపాయలు ఎలా ఖర్చు పెడతామండి? లాజిక్ ఉందా దీనికి? అసలు సంపాదన 6 రూపాయలు ఉంటే 12 రూపాయలు ఎలా ఖర్చు పెడతావు? దీని అర్థం ఏంటి? అది జనరల్గా ఎలా కుదురుతోంది అంటే, దీన్ని అర్థం చేసుకోవాలంటే, ఒరే బాబు నువ్వు 6 రూపాయలు సంపాదించినా కూడా ఇంకొక 6 రూపాయలు దాచుకున్నావో, అప్పు తెచ్చో, ఎలాగో ఒకలాగా మొత్తం మీద 12 రూపాయలు ఖర్చు పెడుతున్నావు నువ్వు. ఆ సంవత్సరం నువ్వు మొత్తం మీద సంపాదన కన్నా నువ్వు ఇన్వెస్ట్మెంట్ చేసేది, ఖర్చు పెట్టేది ఎక్కువ ఉంది. అది నువ్వు దాచుకున్నది అవ్వచ్చు, అప్పు తెచ్చి అవ్వచ్చు, ఇల్లు అప్పటిదాకా లేదు, అప్పటిదాకా ఇల్లు కొంటావు, లేదా ఇల్లు కడతావు, లేకపోతే వాహనం కొంటావు, అప్పటిదాకా నీకేం లేదు, వ్యాపారం పెడతావు. అంటే ఉన్న డబ్బులతో పెట్టలే కదా, ఆ సంవత్సరం సంపాదించిన డబ్బులతో కాదు కదా. దాచుకున్న డబ్బులైనా తెస్తున్నావు, కొత్తగా అప్పు అయినా చేస్తున్నావు, తెచ్చి నువ్వు ఖర్చు పెడుతున్నావు. అంటే లోన్స్ గా తీసుకొని క్రెడిట్ కార్డు వాడినా ఏవైనా కూడా వ్యయం కిందకి వస్తాయి. అవన్నీ కూడా ఖర్చుల్లోకి వస్తున్నాయి. ఆదాయం కన్నా ఖర్చుల్లోకి వస్తున్నాయి అవన్నీ కూడా. ఆదాయాన్ని మించిన ఖర్చుల్లోకి వస్తున్నాయి. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, చాలా మంది అంటారు ఏమంటే ఇలా చెప్తున్నారు కానీ బ్రహ్మాండంగా సంపాదించాను ఈ సంవత్సరం, గత సంవత్సరం అంటారు. అది ఇక్కడ లాజిక్, అది అర్థం చేసుకోవడం అపార్థం. అంటే నువ్వు 6 రూపాయలు సంపాదిస్తున్నావు, 12 రూపాయలు ఎలా ఖర్చు పెడుతున్నావు అంటే, సంపాదన కన్నా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయగలుగుతున్నావు ఏదో రకంగా. అంటే ఇంకా బాగా నువ్వు ఉన్నతమైన స్థాయికి వెళ్ళబోతున్నావు అని అర్థం చేసుకోవాలి. ఇల్లు కొనమో, కారు కొనమో, ప్రాపర్టీ కొనమో, ఇంట్లో పిల్లలు పెళ్లిళ్ళు చేయడమో, ఏదో మొత్తం మీద పెద్ద వ్యవస్థ చేయబోతున్నావా అని అర్థం చేసుకోలేదు తప్ప, లేకపోతే 6 రూపాయలు 12 రూపాయలు ఎలా ఖర్చు పెడతావు, ఎక్కడి నుంచి తెస్తామండి, అది లాజిక్ లేదు కదా అని అర్థం చేసుకోకూడదు. ఇది పెద్ద అసలు విషయం ఆదాయ వ్యయాల్లో. ఈ మళ్ళీ రాజపూజ్య అవమానాలు, ఇక్కడ కూడా రాజపూజ్యం 3 అంటాం, అవమానం 6 అంటారు. అదేంటండి బాబు, 3 మెచ్చుకుంటారు, 6 కూడా తిడతారా మమ్మల్ని, ఇది ఎక్కడ గొడవ, ఇలా ఎందుకు జరుగుతుంది, మాకు అలా జరగలేదు కదా, మేము గత సంవత్సరం మమ్మల్ని ఎవరు అవమానించలేదు, మాకే అవమానం రాలేదు. అది కాదు ఇక్కడ లాజిక్. అంటే 3 మీరు ఎదుగుతూ ఉంటే చూసి ఆనందించి, సంతోషించి, హెల్ప్ చేసి, సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటే, 6 మీరు ఎదుగుతుంటే ఓర్వలేక ఈర్ష్య, ద్వేషం, అసూయతోటి వీడిని ఎలాగైనా పాడు చేయాలనుకునే వాళ్ళు, శత్రువులు, ఇలాగ ఏదో రకమైన ప్రభావం చూపించేవారు, నరదిష్టి, నరఘోష, ఇది మీకు ఎక్కువగా ఉంది. ఎప్పుడైనా సరే ఎవరికి ఎక్కువగా నరదిష్టి, నరఘోష ఉంటుంది? బాగా సక్సెస్ అవుతున్న వాడి మీదే ఉంటుంది, కళ్ళు ఎప్పుడు వాడి మీదే ఉంటాయి. అంటే నువ్వు ఎక్కువ సక్సెస్ అవ్వబోతున్నావు అని అర్థం చేసుకోవాలి. విచిత్రంగా ఉంటుంది. ఎలా ఉంటుందండి, మీకు ఆదాయం తక్కువ ఉంటుంది, రాజపూజ్యం తక్కువ ఉంటుంది, కానీ గోచార ఫలితం చాలా అద్భుతంగా ఉంటుంది. అదేంటి మాకు అంత బాగుందని చెప్తున్నారు, రాజపూజ్య అవమానాలు తక్కువగా ఉన్నాయంటే అని అంటారు వీళ్ళందరూ కూడా. ఇది లాజిక్ అనమాట. అందుకనే ఇది ద్వాదశ రాశుల వారికి వర్తిస్తుంది. కాబట్టి ముందుగా ద్వాదశ రాశుల వారికి కూడా ఇది ఆదాయ వ్యయాలు ఇలా చూసుకోండి, రాజపూజ్య అవమానం ఇలా చూసుకోండి అని ముందుగా నేను తెలియజేస్తున్నానమ్మా. తప్పకుండా గురుగారు. సో అంటే మాకున్న డౌట్ అయితే క్లారిఫై చేస్తారు. ఉగాది తర్వాత ఏ రాశికి ఎలా ఉంటుందో మనం అయితే చెప్తూనే వస్తున్నాం గురుగారు. అందులో భాగంగా ఇప్పుడు సింహరాశి వారికి, ఈ సింహరాశి వారికి ఉగాది తర్వాత ఎలా ఉంటుందంటారు గురుగారు? తప్పకుండానమ్మా. అయితే ఎవరెవరు ఈ సింహరాశిలోకి వస్తారో ముందర తెలుసుకుందాం. అయితే మఖా నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, ఉత్తరా నక్షత్రం 1వ పాదం వారు కూడా సింహరాశిలోకి వస్తారు. కాబట్టి సింహరాశిని చూసుకోండి ఈ సంవత్సరం. అలాగే పేరుని బట్టి చూసుకునే వాళ్ళు, మీ పేర్లు మొట్టమొదటి అక్షరం కనుక మా, మీ
ము మే మో టా టీ టు టే ఈ అక్షరాలతో వీరి పేరు ప్రారంభమైతే వీళ్ళందరిది సింహరాశి అవుతుంది కాబట్టి సింహరాశిని చూసుకోండి. ఈ సంవత్సరం సింహరాశి వారికి ఆదాయం 5 వ్యయం 5గా కనపడుతోంది. సంపాదన తక్కువగానే ఉంది, ఖర్చు కూడా సమానంగా ఉంది. అంటే వచ్చినట్టే ఖర్చు అయిపోతుంది, నిల్వ ఏం కనపట్టలేదు. కాబట్టి డబ్బుల విషయంలో ఖర్చుల విషయంలో చాలా జాగ్రత్త తీసుకోవాలి. అప్పులు అరువులు ఎవరికి ఇవ్వకండి, షూరిటీ సంతకాలు పెట్టకండి, ఖర్చుల విషయంలో జాగ్రత్త, దుబారాసులు చేయొద్దు. రాజపూజ్యం 7 అవమానం 7గా కనపడుతోంది. ఈ సంవత్సరం శత్రువులు బెడద, నరదిష్టి నరఘోష, మెంటల్ టెన్షన్లు, అయిన వాళ్ళు కావలసిన వాళ్ళ దూరాలు అవ్వడాలు, కలహాలు ఎక్కువ కనపడుతున్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరంటే కిట్టని వాళ్ళు, మిమ్మల్ని ఏదో రకంగా ఇబ్బంది పెట్టేవారు, ఏడిపించే వాళ్ళు ఎక్కువైపోతున్నారు, జాగ్రత్తగా ఉండాలి. ఇక ఈ సంవత్సరం గోచారం చూసుకున్నట్లయితే కనుక గురుడు జూన్ 1వ తారీఖు దాకా కూడా ఏకాదశ స్థానంలో ఉంటాడు. తర్వాత జూన్ 2వ తారీఖు నుంచి వ్యయ స్థానంలో పోతున్నాడు. అది కొంచెం సమస్య అవుతుంది. శని ఈ సంవత్సరం అంతా కూడా అష్టమ స్థానంలో ఉంటున్నాడు, అదొక పెద్ద దెబ్బ. రాహుకేతువులు డిసెంబర్ 5వ తారీఖు దాకా కూడా అష్టమ ద్వితీయ స్థానంలో ఉంటారు. డిసెంబర్ 6వ తారీఖు నుండి సప్తమ జన్మస్థానంలో కొంచెం ప్రతికూల ఫలితాలు ఎక్కువగా కనపడుతున్నాయి వీళ్ళకి. అంటే గోచారం పెద్దగా విశేషంగా కనపడటం లేదు. ఈ కారణంగా అందులోనూ అష్టమ శని కూడా బాగా ఎక్కువగా ఈ సంవత్సరం ఇబ్బంది పెట్టే పరిస్థితి కనపడుతుంది. కాబట్టి సింహరాశి వారు ప్రతి వ్యక్తితో జాగ్రత్తగా మాట్లాడాలి, ఇన్వెస్ట్మెంట్లు జాగ్రత్తగా చేసుకోవాలి, గొడవల జోలికి వెళ్ళకూడదు, కుటుంబ కలహాలు, అనవసరమైన తగాదాలు, మానసిక ఒత్తిడి, అనారోగ్య సమస్యలు, దీర్ఘకాలిక రోగాలు లేని వారికి రావడాలు, శస్త్రచికిత్సలు, ప్రమాదాలు ఇలాంటివి ఎక్కువ కనపడుతున్నాయి. మొట్టమొదటి ఇవన్నీ చెప్పాను, భయపడిపోక్కలేదు, ఏం భయపడకండి. అంతా అంటే మనం జాగ్రత్త పడడానికి విషయాలు తప్ప భయపడడానికి కాదు. కాకపోతే ఏంటంటే కొంచెం ఈ సంవత్సరం జాతక బలం గ్రహ బలం కొంచెం జాగ్రత్తగా చూసుకుని దేవతారాధన చేసుకుని బయటపడాలి తప్ప ఏదేమైనా అన్ని విషయాల్లోనూ ఎక్కువ కేర్ తీసుకోండి. రాత్రి ప్రయాణాల విషయంలోనూ జాగ్రత్త తీసుకోండి. వ్యసనాలు పూర్తిగా దూరం పెట్టేయండి. ముఖ్యంగా మద్యపానం ధూమపానం వ్యసనాలు లాంటివి వాటి జోలికి వెళ్ళద్దు. అసలు షేర్లు ట్రేడింగ్ల జోలికి వెళ్ళకండి. ప్రతి రూపాయిని జాగ్రత్తగా చూడండి, ఆచితూచి వ్యవహరించండి. కొంచెం ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు సంబంధాల విషయాల్లో జాగ్రత్త తీసుకోండి. అక్రమ సంబంధాల జోలికి, రకరకాల జోలికి, రిలేషన్స్ అవి అసలు పనిచేయవి ఈ సంవత్సరం. వాటి వల్ల కూడా ఎక్కువగా పాడయ్యే అవకాశాలు ఉన్నాయి, బ్లాక్మెయిల్స్కి గురయ్యే అవకాశాలు ఉన్నాయి. కొంతమంది వ్యక్తులు వాడుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు వీళ్ళని. ఆ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. కొంచెం అనవసరమైన సమస్యలు ఇరుక్కునే పరిస్థితులు ఉన్నాయి వీళ్ళు, కొంచెం జాగ్రత్తగా ఉండాలి సంవత్సరం కనపడుతుంది. ఇక విద్యార్థులకి ఈ సంవత్సరం అంతా కూడా చదువుతారు కానీ చదివింది గుర్తుండకపోవడం కానీ, చదివింది అక్కడికి రాకపోవడం కానీ, సరైనటువంటి ఎగ్జామినేషన్స్లో టెన్షన్ ఒత్తిడి వల్ల సరిగ్గా రాయలేకపోవడం కానీ, అనుకున్నన్ని మార్కులు రాకపోవడం కానీ, ఉత్తీర్ణత శాతం తగ్గడం కానీ కనపడుతుంది. అలాంటి ఫెయిల్ అయితే ఎవరు బాగానే పాస్ అవుతారు, కష్టపడతారు, బాగా కష్టాల దగ్గర ప్రతిఫలం కనపడలేదు. అంతే దాంతో జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే తోటి విద్యార్థులతో జాగ్రత్తగా మెలగడం, ప్రేమ వ్యామోహాలకు దూరంగా ఉండడం, సెల్ ఫోన్ వ్యామోహాలకు దూరంగా ఉండడం, కొంచెం టీవీలకి వాటికి వెబ్ సిరీస్కి దూరంగా ఉండడం చాలా మంచిది. ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాలి ఈ సంవత్సరం, లేకపోతే దెబ్బతింటారు విద్యార్థులు. అలాగే కాలేజీలో కూడా అనవసరమైన గొడవలు పెట్టుకోకండి, ఎవరితోటి వ్యవహారం చేయకండి. గురువులకి గౌరవాన్ని ఇవ్వండి, ఇంట్లో పెద్దలకి గౌరవాన్ని ఇవ్వండి, చెప్పిన మాట వినండి, బాగుంటారు విద్యార్థులు. ఇంకా ఉద్యోగాలు చేసే వాళ్ళందరూ కూడా, ప్రైవేటు ఉద్యోగస్తులందరూ కూడా ఉద్యోగం కత్తి మీద సాములా కనపడుతుంది. ఉంటుందో పోతుందో తెలియకపోవడం, లేదా టెన్షన్లు ఒత్తిడితో ఉద్యోగాలు చేయడం, శ్రమకు తగ్గ గుర్తింపు లేకపోవడం, అధికారులు సరిగ్గా మెచ్చుకోకపోవడం, పని ఒత్తిడి అధికమవడం, ఓవర్ స్ట్రెస్, ఓవర్ టైమింగ్ వర్క్ చేయవలసి రావడం, పక్కవాడి పని కూడా మనం చేయవలసి రావడం, ఇలాగే కొంచెం ఒత్తిడితో కూడుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. కాబట్టి ఉద్యోగస్తులు జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం కనపడుతోంది. ముఖ్యంగా ప్రైవేటు ఉద్యోగస్తులు అశ్రద్ధగా చేసినా, సరిగ్గా చేయకపోయినా ఉద్యోగాలు పోయే పరిస్థితులు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండాలి. ఇక గవర్నమెంట్ ఉద్యోగస్తులకి ఉద్యోగపరమైనటువంటి డీబార్లు అయ్యే అవకాశాలు కానీ, కొన్ని రకాల సమస్యలు ఇరుక్కోవడాలు కానీ, విజిలెన్స్ దాడుల్లో ఇరుక్కోవడం కానీ, ఉద్యోగాలు పోగొట్టుకోవడం కానీ, లేదా ఇలాంటి కొన్ని ప్రమాదాలు కనపడుతున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. కొంచెం ప్రమోషన్ లాంటివి ఆగిపోవడం, స్థాన చలనాలు అక్కలేని చోటికి స్థాన బదిలీ జరగడం లాంటివి కనపడుతున్నాయి. ఆదాయం కన్నా ఖర్చు ఎక్కువ కనపడుతుంది, జాగ్రత్తగా ఉండాలి. ఆడవారికి ఏమైనా ప్రత్యేకంగా ఉంటుందమ్మా, ఆడవాళ్ళు కూడా ప్రత్యేకంగా ఉంటుంది. ఆడవాళ్ళకి ఏంటంటే కనుక నేను ఇందాక చెప్పినట్టుగా నమ్మక ద్రోహాలు, కొంచెం పరపురుష వ్యామోహాలు, కొన్ని సమస్యలు ఇరుక్కోవడాలు, బ్లాక్మెయిల్స్కి గురవడాలు లాంటివి ఎక్కువ స్త్రీలకు కనపడుతున్నాయి. రాత్రులు ప్రయాణాలు చేసినప్పుడు ఒంటరిగా ప్రయాణాలు అసలు చేయకండి. ప్రతి వ్యక్తితో జాగ్రత్తగా ఉండండి. కొంచెం కుటుంబ వ్యవహారాలు, కుటుంబ కలహాలు కనపడుతున్నాయి. కాబట్టి భర్తతో సరిగా మాట్లాడండి. భర్తతో వ్యంగ్యంగా, దోషంగా, ఈగోస్కి పోయారంటే మాత్రం సమస్య పెద్దదవుతుంది. చిన్నది పెద్దదై విడాకుల దాకా వెళ్ళే పరిస్థితులు. అలాగే ఇంట్లో అండర్స్టాండింగ్ లేకపోవడం వల్ల సమస్యలు ఉంటాయి. కాబట్టి స్త్రీలు కొంచెం ఆ విషయంలో ఎక్కువ జాగ్రత్త తీసుకోవాలి, కేర్ తీసుకోవాలి. రాజకీయ నాయకులకి ఈ సంవత్సరం కొంచెం గడ్డుకాలంగా కనపడుతుంది. పెద్దగా అవకాశాలు కనబడటం లేదు. లేదా నామినేటెడ్ పోస్ట్ కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి ఏంటంటే కనుక
ఆశించి ఆశాపరమైనటువంటి భంగం కనబడుతుందని చెప్పచ్చు. ఓకే. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎలక్షన్స్లో పాల్గొనే వాళ్ళు కూడా విపరీతంగా డబ్బులు ఖర్చు పెట్టకండి. అదే. మీ యొక్క ఉన్న పరిస్థితిని బట్టి ఖర్చు పెట్టుకోండి. లేకపోతే తీవ్రంగా ధన నష్టం కనపడుతుంది. వస్తే వస్తుంది, పోతే పోతుందని ప్రయత్నం చేయండి తప్ప ఓకే. మీ మంచితనాన్ని బట్టి, మీ దైవ బలాన్ని బట్టి, జాతకంలో బలాన్ని బట్టి. ఎందుకంటే జాతకంలో లగ్నం ఎక్కడ ఉంది, ఏ దశలు నడుస్తున్నాయి, అవి యోగిస్తున్నాయి లేదా చాలా ముఖ్యం. అందుకనే ముఖ్యంగా ఏంటంటే ఏ సమస్య ఉన్నా సరే ముందర జాతకం చూపించుకోండి. మా అలాంటి వాళ్ళకి ఫోన్ చేస్తే జాతకం చూస్తాం. దాన్ని బట్టి గ్రహానుకూలత ఉంది అనుకోండి, పర్వాలేదు. లేదనుకోండి ఏం చేయాలో చెప్తాం. అవును. అది చేసుకుని ప్రయత్నం చేస్తూ ఉంటే ఈ సంవత్సరం ముఖ్యంగా సింహరాశిలో ఉండే ప్రతి ఒక్కరికి విద్య, ఉద్యోగం, వ్యాపారం అన్ని రంగాల్లో ఉండే వారికి అందరికీ కూడా సక్సెస్ చూస్తారు. ఓకే. లేదనుకోండి ఇబ్బందులు. ఎందుకంటే గ్రహస్థితి బాగోలేనప్పుడు చేసే ప్రతి పని ఇబ్బందిని కలగజేస్తుంది. అవును. అదే మనం గ్రహస్థితిని సెట్ చేసుకుని మనం చేసే ప్రతి పని విజయాన్ని చేకూరుస్తుంది. కాబట్టి ఖచ్చితంగా రాజకీయ నాయకులు అవ్వచ్చు, ఎవరైనా సరే జాతక పరిశీలన చేయించుకుని ఎదగ వెళితే మీరు ఈ సంవత్సరం దెబ్బతినకుండా ఉంటారు. ఈ సంవత్సరం సినీ రంగానికి కూడా అట్లానే ఉందా గురుగారు? సినిమా దానిలో ఉండే వాళ్ళందరికీ కూడా పేరు ప్రఖ్యాతలు తగ్గుతున్నాయి ఈ సంవత్సరం. అలాగే సక్సెస్ రేట్ తగ్గుతోంది. ఆర్థిక ఇబ్బందులు కనపడుతున్నాయని చెప్పొచ్చు. అలాగే ముఖ్యంగా ఈ సినిమా రంగంలో ఉండేటటువంటి ప్రొడ్యూసర్లకి ఈ సంవత్సరం దెబ్బలు గట్టిగా తగిలే అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే డైరెక్టర్లు కూడా కథల మంచి ఉన్నా కూడా దానికి తగ్గ యాక్టర్లు రెడీగా లేకపోవడం లాంటివి, అనుకున్న సీన్లు అనుకున్నట్టుగా రాకపోవడాలు, కొంచెం ఏంటంటే వాళ్ళకే తెలిసిపోతుంది ఇదే నేను అనుకున్నట్టు చేయలేకపోతున్నానని అసంతృప్తి, ఏదో తెలియనటువంటి బెంగ, భీతి, భయాలు కనపడుతున్నాయి. కాకపోతే భవిష్యత్ బాగుంది, కంగారు ఏం పడకండి, ఫోకస్ చేయండి. జాగ్రత్తగా చేసుకున్నట్లయితే మాత్రం పర్వాలేదు ఈ సంవత్సరం ఇంక సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి. ఇక వ్యాపారస్తుల జోలికి వెళ్తేట్లయితే కనుక వ్యాపారస్తులకు వ్యాపారపరంగా దృష్టి బాగా పెరుగుతుంది, వ్యాపారం బాగా చేయాలని. కానీ విచిత్రం ఏంటంటే వీళ్ళు ఎంత కష్టపడినా అనుకున్నంత గ్రోత్ కనపట్టలేదు వ్యాపారంలో. చాలా మరుపులు తీసుకొస్తారు, చాలా ప్రయోగాలు చేస్తారు. ఎన్ని వ్యాపారాలు చేసినా, ఎన్ని మరుపులు తీసుకొచ్చినా సరే గత సంవత్సరంలాగే ఉండబోతోంది తప్ప పెద్దగా భారీగా ఆదాయ లాభాలు, విశేషమైన ధనం ప్రాప్తి కనపట్టలేదు. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అరువులు అప్పులు వ్యాపారంలో ఇవ్వకూడదు. పెద్ద పెట్టుబడులు పెట్టకండి, సామాన్యంగా పెట్టుబడులు పెట్టుకోండి. జాగ్రత్తగా ఈ సంవత్సరం అంతా కూడా కొంచెం సామరస్యంగానే పోవడానికి ప్రయత్నం చేయండి తప్ప మలుపులు, తిరుపులు, ప్రయోగాలు మాత్రం ఈ సంవత్సరం చేయడం వ్యాపారస్తులకు మంచి సూచన అయితే కాదు. ఇక భూములు కొనడం కానీ, గృహాలు కొనడం కానీ కలిసి వస్తుంది. బంగారం మీద, వెండి మీద, కాపర్ మీద, ఐరన్ మీద పెట్టే పెట్టుబడులు యోగిస్తాయి. భూములు పెట్టే పెట్టుబడులు యోగిస్తాయి అని చెప్పచ్చు. పెట్టుబడులు ఎవరంటే అలాంటి వాటి మీద పెట్టుకోండి. పెద్ద పెద్ద ఇండస్ట్రీలు, ఫ్యాక్టరీలు, పెద్ద పెద్ద వాటి జోలికి వెళ్ళకండి. పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్లు అయితే చేయకండి. చిన్న చిన్న ఇన్వెస్ట్మెంట్లు అయితే బాగా కలిసి వస్తాయి వీళ్ళకి. వివాహం కాని స్త్రీ పురుషులకి ఆలస్యంగా వివాహాలు ఉన్నాయి. కొంత వివాహాలు చెడిపోయి మళ్ళీ కుదరడాలు ఉంటూ ఉంటాయి, ల్యాగ్ వస్తూ ఉంటుంది. కంగారు పడిపోకండి. ఎవరో చెప్పిన మాటలు నమ్మి వివాహాలు మాత్రం పాడు చేసుకోకండి. జాతకాలు చూపించుకుని నప్పే లేదో చూసుకొని పెళ్ళిళ్ళు చేసుకోండి. నప్పకుండా పెళ్ళిళ్ళు చేసుకోకండి, ఇబ్బంది పడతారు. ఈ సంవత్సరం ప్రేమ వివాహాలు బాగా కనపడుతున్నాయి. ప్రేమించిన వ్యక్తుల వివాహాలు కానీ, ప్రేమపరమైన కోరికలు, కామపరమైన కోరికలు పెరిగిపోవడం, బయట అక్కడెక్కడ కలుసుకుంటే దొరికిపోవడాలు లాంటివి ఉన్నాయి. కాబట్టి ప్రేమికులు కొంచెం జాగ్రత్తగా మెయింటెనెన్స్ చేసుకోండి. కొంచెం జాగ్రత్తగా ఉండండి ఈ సంవత్సరం. ఇంట్లో కూడా పెళ్లి కోసం ప్రయత్నం చేసిన ఒప్పుకోకపోవడాలు, కొంచెం ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి కొంచెం ఆగి ఒప్పించుకుని ప్రయత్నం చేయండి తప్ప ఎక్కడికో వెళ్ళిపోయి సొంతంగా పెళ్ళిళ్ళు చేసుకుంటే ఎంతో కాలం నిలబడవు పెళ్ళిళ్ళు. కాబట్టి తత్తు జాగ్రత్తలు తీసుకొని వివాహం చేసుకునేటటువంటి వాళ్ళు కూడా ఈ సంవత్సరం వృత్తి పని, కుల వృత్తి పని చేసేవాళ్ళు, చేతి పని వృత్తి చేసేటటువంటి వాళ్ళు, వ్యవసాయదారులకి కూడా కొంచెం పర్వాలేదు అనిపిస్తుంది అని చెప్పచ్చు. పెద్ద విశేషంగా కాకపోయినా శని కష్టపడతాడు కాబట్టి కష్టపడే వాళ్ళకి ఇచ్చే ఫలితం వేరు. కాబట్టి మీకు పర్వాలేదు అన్నట్టుగా బాగుంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యవహార విషయాల్లో అనుకూలంగా ఉంటుంది. వ్యవసాయదారులు కూడా మొట్టమొదటి పంట లాభం కనపడుతుంది. రెండో పంటలో ఎక్కువ లాభం కనపడలేదు, స్వల్ప లాభమే కనపడుతుందని చెప్పచ్చు. కాకపోతే వ్యవసాయం చేసి ప్రతి ఒక్కళ్ళు కూడా అంటే పంటను పండించడమే కాకుండా పంటను ఎలా మార్కెటింగ్ చేసుకోవాలో అర్థం చేసుకోండి. లేదా ఎప్పుడు గొడ్డుగా అదే వ్యవసాయం చేసేయకుండా మార్పులు చేర్పులు తీసుకొచ్చి ఏది చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది ఒకసారి ఏదైనా కొంచెం పెద్దల బాగా తెలివైన వాళ్ళ యొక్క సూచనలు, సలహాలు తీసుకుని చేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది. గుడ్డిగా చూడడం చాలా మంది ఏం చేస్తారు, పక్కవాడు ఏం పండిస్తే వీడు అదే పండిస్తాడు, పక్కవాడు ఏమంది కూడా ఇదే కూడా వేస్తాడు. అది అంటే ఏదో ఫాలోయింగ్ వ్యవసాయం కింద ఉంది తప్ప వ్యవసాయంలో ఇన్నోవేషన్ కనపట్టలేదు వీళ్ళకి. నిజంగా చెప్పాలంటే అన్ని వ్యాపారంలోకి వెళ్ళి నాకు తెలిసి వ్యాపారం చాలా అన్నికన్నా గొప్పది. వ్యవసాయంలో ఎక్కువ సంపాదించవచ్చు, డబ్బులు లక్షల కోట్లు సంపాదించవచ్చు. కాకపోతే ఏంటంటే జనాలకి అది అంటే తెలివైన వాడు వ్యవసాయంలోకి రావట్లేదు, అది పెద్ద సమస్య అవుతుంది. తెలివైన వాడు వ్యవసాయంలోకి వచ్చాడు అనుకోండి. నాకు శిష్యుడు ఉన్నాడు, వాడికి పిచ్చండి. వాడు పెద్ద పెద్ద చదువులు చదువుకుని పెద్ద పొజిషన్, టెక్నాలజీ అంత తెలుసు వాడికి వ్యవసాయం పిచ్చి విచిత్రంగాను. అప్పుడు నేను చెప్పాను, నాకు యోగిస్తుందని అడిగితే నేను చెప్పాను, నీకు వ్యవసాయం చక్కగా యోగిస్తుందయ్యా, నువ్వు ఇన్నోవేటెడ్గా వ్యవసాయం చేయి. వాడు రిస్క్ చేద్దాం అనుకున్నాడు. ఆ రిస్క్ చేసి రిస్క్ చేయమంటారా అని అడగడానికి నా దగ్గరికి వచ్చాడు. నీ జాతకారు యోగిస్తుంది, నువ్వు ఖచ్చితంగా రిస్క్ చేయని చెప్పాను. చాలామంది భయపెట్టారు వాడిని. వాడు విచిత్రంగా ఏం చేశాడు,
గ్రాఫ్టింగ్ పద్ధతిలో వ్యవసాయం చేశాడు. గ్రాఫ్టింగ్ అంటే ఏంటి? వంకాయలు ఉన్నాయనుకోండి, అడవి వంకాయకి మామూలు వంకాయకి గ్రాఫ్టింగ్ చేస్తారు. అడవి జాతి వాటికి వీటికి గ్రాఫ్టింగ్ చేసి ఇస్తాడు. వాడు ఎకరానికి తప్ప తక్కువ ఇవ్వడం. ఓ 10 ఎకరాలు కౌలు, వాడికి వ్యవసాయం భూమి లేదు, ఓ 10 ఎకరాలు వ్యవసాయం తీసేసుకున్నాడు. అద్దెకి తీసుకుని దాంట్లో మంచి వ్యవసాయం చేసుకుని డ్రిప్ ఇరిగేషన్ పెట్టుకుని చాలా కేర్ఫుల్గా చాలా తెలివితేటలతో చేశాడు. వాడికి వారానికి దగ్గర 1,00,000-2 లక్షల రూపాయలు ఆ కూరగాయలు అదంతా వాడే సొంతంగా మాల్స్కి అన్ని మార్కెటింగ్ చేసుకుంటున్నాడు. వ్యాన్ వేసుకుని ఎంత డబ్బు సంపాదించేస్తానంటే అంత డబ్బు సంపాదించేస్తాడు. ఇక్కడ లాజిక్ అది అర్థం చేసుకోవాలి. 2 ఏళ్లలో మొత్తం సెట్ చేసేసాడు. 5 ఏళ్ళకి లీజ్ తీసుకున్నాడు సంతకాలు పెట్టించుకుని. ఫస్ట్ అంతా డ్రిప్ ఇరిగేషన్ పెట్టేశాడు. 10 ఎకరాలకి డ్రిప్ ఇరిగేషన్ పెట్టేసుకున్నాడు. మోటార్లు అన్ని సెట్ చేసేసుకున్నాడు. దానికి కలుపు పట్టకుండా దానికి ఏదో ప్రత్యేకంగా కవర్లు అన్ని వేసుకున్నాడు. చాలా జాగ్రత్తగా ఇన్నోవేషన్గా మొక్కలన్నీ అక్కడి నుంచి తెచ్చుకుని వేసుకున్నాడు. దాన్ని చాలా జాగ్రత్తగా అబ్జర్వేషన్ చేసుకుంటూ ఏ తెగులుకి అదే మందు కొట్టి భూమి పరీక్ష చేసుకున్నాడు. భూమి పరీక్ష చేసుకుంటే దేనికి జింక్ తక్కువ, దేనికి ఏ తక్కువ తెలిసింది, అదే వేసుకున్నాడు చక్కగాను. చాలా తెలివిగా చేసుకుని ఎంప్లాయీస్ కింద పెట్టుకున్నాడు. ఇలా పనిచేసే వాళ్ళందరినీ జీతాల కింద పెట్టుకుని వాళ్ళకి అదే పని కింద చెప్తూ ఏ రోజు కోసినటువంటి కూరగాయలు ఆ రోజు వాడే పట్టుకెళ్ళి ముందరే మార్కెటింగ్లతో మాట్లాడేసుకుని తెచ్చేసుకుని అవన్నీ వాడే మార్కెటింగ్ చేసుకుంటున్నాడు. అదంతా చేసుకోవడం. అందులో 1 ఎకరం ప్రత్యేకంగా ఆర్గానిక్ని పెట్టుకున్నాడు. ఆ ఆర్గానిక్ మాత్రం వాడు వ్యవసాయం క్షేత్రానికి పక్కనే స్టాల్ పెట్టుకున్నాడు. స్టాల్ పెట్టుకుని అప్పటికప్పుడు కోసి తెచ్చి వాడు అమ్మడం అనమాట. దాన్ని ఆర్గానిక్, దాంట్లో పురుగుల మందులు కొట్టుకున్నాను. దానికి డబల్ రేట్ పెట్టుకున్నాడు. దాని ఎంత డబ్బు సంపాదించాడంటే బేభత్సం. ఇప్పుడు దాన్ని ఇంకా ఎస్టాబ్లిష్ చేసి ఇప్పుడు వాడు ఫారెన్ పోయాడు. ఇప్పుడు ఫారెన్ పోయి అక్కడ ఏదో 100 ఎకరాలు ఏదో తీసుకుని చేస్తున్నట్ట. మొన్న ఫోన్ చేశాడు నాకు. యువత రావాలి. వాడు ఏం చేశాడు? వాడు ఆలోచన ముందే ఉంది ఫారెన్ లో చేద్దామని. అప్పుడు నేను చెప్పాను, ఒరే బాబు నువ్వు ఇప్పుడు వెళ్ళకు ఫారెన్, నీకు ఇంకా 5 ఏళ్ళ పాటు విదేశాల్లో ఏ పెట్టుబడి పెట్టా నష్టపోతావు నువ్వు. ఒకసారి నువ్వు చేద్దాం అనుకుంటున్నావు కాబట్టి అదే చేయి, కానీ ఇక్కడ చేయి. ఇక్కడ ప్రయోగం అనుకో. ఇక్కడ చేసి నువ్వు అందులో ఎక్స్పీరియన్స్ పొంది వెళ్ళాను. వాడు నిజంగా నమ్మాడు, నా మాట విని చేశాడు. ఇక్కడ సక్సెస్ అయ్యాడు. వాడికి లాజిక్ అర్థమైపోయింది, లావాదేవీలు తెలిసిపోయాయి. వెళ్ళి విదేశాల్లో 100 ఎకరాలు అంతా తీసుకుని అక్కడ ఇప్పుడు బేభత్సం. ఇప్పుడు వాడిని ఫాలో అయ్యే వాళ్ళు ఎంతమంది ఉన్నారో అది చెప్తున్నాను. అంటే ఇదంతా ఎందుకు చెప్పానంటే వ్యవసాయదారులు ఎవరైనా సరే టెక్నాలజీని అర్థం చేసుకుని వ్యవసాయం చేస్తే మిమ్మల్ని మించి అసలు ఎందుకు పని చేస్తాయి వ్యాపారాలు అన్నీనండి. ఈరోజు కూర రేట్లు ఎలా ఉన్నాయి బయట చెప్పండి. ఒక కూర కొనాలంటే 100 రూపాయలు 80 రూపాయలు. చేత చాలా బ్రహ్మాండమైనటువంటి కూరలు తినకుండా ఆవిడ బతకడం. రాను అందరూ అన్నం మానేసి కూరలు తినమంటారు. ఇంకా పెరిగిపోతాయి రేట్లు. మామూలుగా సీఎంలు అయితే ఏం చెప్తున్నారు మనకి, అన్నం పండించడం తగ్గించేయండి, అన్నం తినేవాడు ఎవడో ఉన్నాడు భవిష్యత్తులో అంటారు. అందరూ మారిపోతున్నారు కదా. సో కాలాన్ని బట్టి నేను చెప్పేది, కాలాన్ని బట్టి చేసే వ్యవసాయాలు ఎప్పుడు బాగుంటాయి. ఎప్పుడు మన పూర్వీకుల నుంచి ఫాలో అయిపోయి అదే పంటలు పండించుకోండి, చాలా బాగుంటుంది మీకు వ్యవసాయం ఇలా చేసుకున్నట్లయితేను. ప్రత్యేకంగాను మిగతా స్త్రీలకు కానీ అన్ని రంగాల వారికి కూడా ఈ సంవత్సరం ప్రతి వ్యక్తితోటి జాగ్రత్తగా మాట్లాడుకోండి. ఎక్కువ పెద్ద భారీ పెట్టుబడులు ఎందులోనూ పెట్టకండి. జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోండి. ధన నష్టం లేకుండా చూసుకోండి. రుణాల విషయంలో జాగ్రత్త తీసుకోండి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోండి. ప్రయాణాల విషయంలో జాగ్రత్త తీసుకోండి. ఈ సంవత్సరం అంతా బాగుంటుంది మీకు. తప్పకుండా గురుగారు. అయితే ఈ సంవత్సరం ప్రధానంగా వీళ్ళకి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏమిటంటే కనుక, ముఖ్యంగా వీళ్ళకి కలిసి వచ్చే నెంబర్లు ఏంటంటే కనుక 6, 3 వీళ్ళకి బాగా కలిసి వస్తుంది. కలిసి వచ్చే వారాలు శనివారము, గురువారం బాగా కలిసి వస్తుంది. కలిసి వచ్చేటటువంటి రంగులు కాషాయం రంగు, ముదురు, ఆకుపచ్చ, అలాగే బ్రౌన్ కలర్ బాగా కలిసి వస్తుంది. నలుపు తప్ప అన్ని బాగానే కలిసి వస్తాయి ఈ సంవత్సరం. వాటి వ్యవహారం చేసుకోండి. ఈ సంవత్సరం వీళ్ళు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటంటే కనుక, రాహుకి, కేతువుకి, గురుడికి, శనికి జపతర్పణ హోమాలు చేయించుకోవడము, గణపతి హోమము, మహాలక్ష్మి హోమము, సుదర్శన హోమము, మన్యసూక్త హోమము చేయించుకున్నట్లయితే చాలా బాగుంటుంది వీళ్ళకి. ఈ జపాలు, ఈ హోమాలు చేయించుకోవాలి ఎవరన్నా అనుకుంటే మమ్మల్ని సంప్రదిస్తే, గోత్రాల పేర్లు చెప్తే మా పీఠంలో బ్రాహ్మణులతో మేము చేయించి పెడతాం. ఇది ప్రధానమైన విషయం. 2, ఇంట్లో వీళ్ళు చేసుకోవాల్సిన పరిహారం ఏంటంటే కనుక, కాలభైరవ స్తోత్రాన్ని పారాయణ చేసుకోవడం, హనుమాన్ చాలీసాని పారాయణ చేయడం, విష్ణు సహస్రనామం పారాయణ చేసుకోవడం ఫస్ట్. 2, ప్రతి సోమవారం లేదా 16 సోమవారాలు వ్రతం చేసుకోవడం, సంకష్టార చతుర్థి వ్రతం చేసుకోవడం, అలాగే ప్రతి ఏకాదశి రోజు కానీ పౌర్ణమి రోజు కానీ సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవడం. ముఖ్యంగా అష్టమ శని కాబట్టి శనికి దోషం పోగొట్టేవాడు వెంకటేశ్వర స్వామి, శని కాబట్టి సప్త శనివారాలు వ్రతం చేసుకున్నట్లయితే వీళ్ళు ఈ సంవత్సరం ఏ ఇబ్బంది లేకుండా ఈ సంవత్సరం గట్టెక్కుతారనమాట. తప్పకుండా గురుగారు. సో విన్నారు కదా, సింహరాశి వారి అంటే ఉగాది పంచాంగం అయితే ఎట్లా ఉంటుందో మనం తెలుసుకున్నాము. కానీ అలానే సంపూర్ణ జాతకం కూడా గురుగారు ఇంతకు ముందర గత వీడియోలో తెలియజేశారండి. ఎవరైనా సింహరాశికి సంబంధించింది చూడకపోతే మేము డిస్క్రిప్షన్లో ఈ లింక్ ఇస్తాము, తప్పకుండా చూడండి. వాళ్ళు పుట్టిన దగ్గర నుండి ఎలాంటి అనుభవాలు అయితే జీవితంలో ఎదుర్కొంటారు, అలాగే వాళ్ళ గుణగణాలు ఎలా ఉంటాయో ఎన్నో విషయాలు అయితే మనం ఆ వీడియోలో తెలుసుకోవచ్చు. సో తప్పకుండా చూడండి. ధన్యవాదాలు. నమస్కారం.